డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలోని పెరిక భవనంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. గత ప్రభుత్వం బాలాజీనగర్లో 560 ఇండ్ల నిర్మాణం చేపట్టింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందడంతో సొంతింటి కళ కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. పేదల సొంతింటి కళ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సందర్భంలో మేమందరూ వచ్చి మీకు ఇల్లు అలాట్ చేసే అదృష్టం మాకు కలిగింది కాబట్టి నేను కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను. మరి మీరందరూ ఈ రోజే మీ ఇళ్ళకి దాంట్లో మీకు ఒక కాలం కూడా ఇస్తున్నాము. మార్కాపురం ప్రాంత ప్రజల జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు ఆగస్టులో ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆగస్టు చివరి వారంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉందని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈ ప్రకాశం జిల్లా, ముఖ్యంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా, అలానే నెల్లూరు కడప జిల్లాలకు ఎంతో జీవనాధారం అయినటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు త్వరలో కూటమి ప్రభుత్వం జాతికి అంకితం చేయబోతుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మార్కాపురం ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఈ నెలలో ఆగస్టు చివరి వారంలో ఈ జాతికి అంకితం చేయబోతున్నాము. ముఖ్యంగా ఎంతో కాలం నుంచి కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రాంత రైతుల కోసం, ప్రజల కోసం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజల కోసం ఈ కృష్ణా జలాలు త్వరలోనే జాతికి అంకితం కాబోతున్నాయి. గత ప్రభుత్వం, వైసీ ప్రభుత్వము గతంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే వారు జాతికి అంకితం చేశామన్నారు. అలానే పూర్తి కాని ప్రాజెక్టు జాతికి అంకితం చేసి దానికి సుమారుగా 4,000 కోట్ల డబ్బులు కావాలని చెప్పేసి ఒక వితండవాదం చేస్తూ కాలం గడిపారు. అలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలని త్వరితగతిన లైనింగ్ పనులను, అలానే ఈ యొక్క కాలువ పనులను. కడప జిల్లా దానవులపాడు, ధర్మాపురంలలో కూటమి సర్కార్ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమంపై జిల్లా టీడీపీ చీఫ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి ప్రచారం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి 2 ఏళ్లలో ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందజేసిందో వివరించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు అని అన్నారు. ఈ ప్రచారంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా సాయంగా ఉండండి. ఈ 2 ఏళ్ళు ఏం చేసినాము, ఎట్లా నిలబడండి. ఖచ్చితంగా సాయంగా ఉండండి. ఈ 2 ఏళ్ళు ఏం చేసినాము, ఎట్లా నిలబడండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కొమురం భీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ఆవిష్కరించారు. ఆదివాసుల చరిత్ర అంతా పోరాటాలేనని అన్యాయ ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాడతామని సీతక్క చెప్పారు. సమ్మక్క సారక్క నుంచి కొమురం భీం వరకు ఆదివాసీల పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు సీతక్క. ఆదివాసీలు తమ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలి అని పిలుపునిచ్చారు. అటవీ భూమిపై ఆదివాసీలకు హక్కులు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కొమురం భీం చౌరస్తాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మ బొజ్జు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండా ఎగరేసిన డప్పు చప్పులతో నృత్యాలు చేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. ఆదివాసీల పోడు భూముల సమస్యలను అటవీశాఖ అధికారులు వెంటనే తీర్చాలని బొజ్జు విజ్ఞప్తి చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు అటవీశాఖ పెట్టిన కఠిన నిబంధనలు ఎత్తివేయాలన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆదివాసులందరూ కూడా ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దానిలో భాగంగానే ఖానాపూర్లు కూడా ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున అంకుశ్రావు పటేల్ గారు కావచ్చు, మిగతా రాజ్ సెంటర్ సార్మేడు కావచ్చు, రాజగోండ సేవా సమితి కావచ్చు, తుడందెబ్బ కావచ్చు, అందరి సంఘాల ఆధ్వర్యంలో మరి కొమురం భీం చౌరస్తా ఖానాపూర్లు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం ప్రధానంగా ఈరోజు కొమురం భీం, బిర్సా ముండా ఆ రోజుల ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తులుగా, మరి కొమురం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఇంత పెద్ద ఎత్తున చైతన్యపరిచి గ్రామాన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆదివాసులందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు. ఏదైతే వాళ్ళకి సంబంధించిన హక్కులను వాళ్ళన్నిటి కూడా రక్షించాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఆదివాసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం అనేది జరిగింది. ఇవి జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నాయి, మండల కేంద్రాల్లో జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానమైన అంశం, ఈరోజు చాలా రోజుల నుంచే నాకు ఆదివాసులందరూ కూడా చెప్తున్న విషయం, రాజశేఖర సార్మీలు కావచ్చు, పటేల్ కావచ్చు, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, వర్షాలు బాగా కురిసి రైతులు ప్రజలు సుఖంగా ఉండాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవే కోరికలతో తాము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి